ఎస్ ఈక్వలెంట్ టు సెట్ని పరిగణించండి. ఒక సెట్ ఉందట సార్. సెట్ వాల్యూలు 2, 3, 4, 5 చివరికి దేంతో ఎండ్ అవుతుంది? బేసి సంఖ్యతో ఎండ్ అవుతుంది. బేసి సంఖ్యతో ఎండ్ అవుతుంది. రైట్. ఎక్స్ అనేది ఇదేమో ఎస్ సార్, ఇదేమో ఎస్. ఎక్స్ అనేది బేసి పూర్ణాంకాల సంఖ్యల సగటు. ఎక్స్ అనేది ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ బేసి సంఖ్యలు, ఆడ్ నంబర్స్. బేసి సంఖ్యల సగటు, బేసి సంఖ్యల సగటు. ఇక్కడ చూడండి సార్, ఇది ఎంత కాన్సెప్చువల్ క్వశ్చన్ అంటే 1, 3, 5, 7 మనము బేసి సంఖ్యలు తీసుకుంటే దాని యొక్క సగటు, దాని యొక్క సగటు, దాని యొక్క సగటు, బేసి సంఖ్యల సగటు ఎప్పుడూ కూడా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డివైడెడ్ బై 2, ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి సెకండ్, రైట్ సైడ్ నుంచి సెకండ్ డివైడెడ్ బై 2. ఇదేమో 8. ఇక్కడ ప్రతి సంఖ్యను 1తో పెంచుతున్నాను, అప్పుడు అది నాకు సరి సంఖ్య అయింది. 2, 4, 6, 8. దీని యావరేజ్ ఎంత? 2 + 8 10. 10/2 ఎంత? 5. 10/2 ఎంత? 5. 10/2 ఎంత? 5. ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్. క్వశ్చన్లో ఏమన్నాడు చూద్దాం. రైట్, క్వశ్చన్లో ఏమన్నాడు చూద్దాం. y అనేది రైట్ సరి సంఖ్యల సగటు. ఇదేమో y, ఇదేమో x. x - y విలువ పాజిటివ్ దాంట్లో ఎంత సార్? మాడ్ పెట్టుకోండి. సో ఆన్సర్ పాజిటివ్. 5 - 4 ఈజ్ 1. చాలా ఈజీ ప్రాబ్లం, చాలా ఈజీ ప్రాబ్లం. సో బేసి సంఖ్యలు 1, 3, 5, 7 అనుకున్నాను అనుకోండి. రైట్, సగటు ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. 1 + 7/2 ఎంత? 4. ప్రతి వాల్యూని 1 పెంచితే ఆన్సర్ ఎంత వచ్చింది? 5. సో 5, 4 మధ్యలో తేడా ఎంత? 1. ఆన్సర్ x - y. అవుట్పుట్ అనేది రైట్ పాజిటివ్ వాల్యూ అయితే ఎంత? 1.